నాగవర్ల నాగరాజు. నేను సుబ్బారావు గారి నారు తీసుకొచ్చాను. యూనిక్ పొటాష్ పెట్టి 100 రోజులు అవుతుంది. ఒక్కసారి సేంద్రుడిని ఎట్ట కాసిందో. హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ్ళ సుబ్బారావు. ఈరోజు సన్నెగాళ్ళ గ్రామం నల్లగొర్ల నాగరాజు గారి చేను దగ్గరకు వచ్చానండి. ఈ ఫార్మర్కి మన నర్సరీలోనే మనం నారిచ్చాము. ఆ నారిచ్చి దగ్గర నుంచి ఇప్పుడు 10 విజిట్లు చేసాము. ఇది 11వ విజిట్కి మనం వీడియో చేస్తూనే ఉన్నాము. అసలు ఈ చేను ఎట్లా కాసింది, ఎట్లుంది ప్రజెంట్ అనేది ఒకసారి ఈ చేలో ప్రస్తుతానికి కాయలు చూద్దామండి. ఒకసారి చూపించన్నా. కాపు చూడండి ఎంత చిక్కగా పడదో. కాయలు ఇటు ఒకసారి చూడండి. మేము హ్యూమిక్ పొటాష్ పెట్టి మొక్కలు వేసినాక కరెక్ట్గా 20 రోజులకు హ్యూమిక్ పొటాష్ పెట్టామండి. పెట్టిన దగ్గర నుంచి కరెక్ట్గా 60-70 రోజులు అనేది మేము ఫర్టిలైజర్ అనేది వాడనేయలేదు. దాని ప్రభావంతో ఎక్కువ చెట్టుకి తీపి లేకపోవటం వలన నల్లి, తామర పురుగు, తెల్లదోమ అనేవి కంట్రోల్లో ఉన్నాయి. అవి కంట్రోల్లో ఉండటం వల్ల బొబ్బర్ ఎఫెక్ట్ కూడా అనేది అసలు మన చేలో లేదు. ఈ చేను ఎట్లా కాసింది కింద నుంచి ఒక్కసారి కిందకు చూపించన్నా, పడిస్తామన్నా. ఇది కింద కాపు. కాయలు చూడండి కింద నుంచి. కింద కాయ కూడా ఎటువంటి మచ్చ కూడా లేదండి. ఒకసారి కాయలు చూడండి ఎంత చిక్కగా కాసిందో. ప్రతి ఒక్క రైతు మనం ఎన్ని కట్టలు వేసినాం, ఎంత వేసినాం, ఎట్లా వాడినాం, ఏం చేసినాం అనేది కాదు. మనం కరెక్ట్గా టైం టు టైం మందు స్ప్రే చేసామా, కరెక్ట్ మెడిసిన్ వాడామా, ఒక్కొక్క చెట్టుకి ఒక బుట్ట కాయలు అవుతాయండి. ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే హ్యూమిక్ పొటాష్ ఖచ్చితంగా వాడుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. కాయ మంచి రంగు ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. సరే చూడండి మొక్క ఏ రంగులో ఉందో, ఎంత దిగుబడి వస్తుందో. మ్యాక్సిమం మనం ఎక్కువ ఫీల్డ్ తిరుగుతుంటుంటాం కదా, మ్యాక్సిమం 30 క్వింటాలు అంటే లెక్క కూడా లేదండి చేను. చూడండి ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే మొక్కకి ఏ టైంలో ఏ మందు అవసరం అనేది ఖచ్చితంగా మనం రైతుకు తెలియజేయగలిగితే రైతు నష్టపోడు. చివరి కాపు కూడా చూడండి, కాయలు చివరి స్టేజ్లో కూడా. చెట్టు నిండా కాయ కనపడుతుంది చూడండి. ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నాయి. ఎంత దిగుబడి వస్తే ఒక రైతుగా మీరే ఆలోచించండి. ఒకసారి ఇటు చూడండి, ఇటు చూపించండి. నాగరాజు ఎట్లుంది ఈ చేను? చేను బాగానే ఉందన్న. ప్రతి ఒక్క రైతు ఎక్కువ కట్టలేకుండా స్టార్టింగ్ నుంచి ఖచ్చితంగా మంచి సీడ్ని ఎంచుకోండి. మంచి సీడ్ ఎంచుకున్నాక మంచి నర్సరీలో పెంచుకోండి. మంచి నర్సరీలో పెంచుకున్నాక మొక్క దశలోనే మొక్కకి ఏ ఏ పోషకాలు అవసరం ఖచ్చితంగా వేయండి. అట్లా వేస్తే రైతు అనేది రేటు తక్కువ ఉన్నా కూడా ఎక్కువ దిగుబడి కనుక వస్తే రైతు నష్టపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా హ్యూమిక్ పొటాష్ వాడండి. ఇక్కడ నల్ల తామర పురుగు, గోధుమ తామర పురుగు వచ్చి చుట్టుపక్కల చేయాలని కమరకపోతున్నాయి. ఇది కమరకపోకుండా ఉండటానికి మెయిన్ కారణం బెస్ట్ అనే మందు అండి. ఆ మందు కనుక కొడితే నల్లి, తామర పురుగు, గోధుమ రంగు తామర పురుగు చిలక అనేవి చేలోకి రావు. ఒక్క మందుతోనే ఇదంతా ఒకసారి చేంజ్ చూడండి. ఏ నాగరాజు ఎట్లా ఉందమ్మా? బాగానే ఉందమ్మా. నెక్స్ట్ కాయలు కోసినాక కుప్ప మీద నెక్స్ట్ వీడియోలో ఈ ఫార్మర్తో మాట్లాడిద్దామండి. ఓకేనా?